మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతలు మాత్రం గడప దాటవన్నట్టుంది రేవంత్ పాలన. విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ విషయంలో ముఖ్యమంత్రి తీరు చూస్తే ఈనాడుడే గుర్తొస్తుంది. ఏడాదిగా కాంగ్రెస్ చేతిలో దగాపడ్డ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఇకనైనా తమను రెగ్యులరైజ్ చేసి హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ చేతిలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల కాంట్రాక్టు అధ్యాపకులు దగాపడ్డారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ వారు మాత్రం చీకట్లో మగ్గుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వర్సిటీ కాంట్రాక్టుల అధ్యాపకుల్ని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. మేము ఇక్కడ పాలమూరు యూనివర్సిటీలో దాదాపు 15 సంవత్సరాల పైచిలకు ఇక్కడ పనిచేస్తున్నాం. చాలా సందర్భాల్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి, అదేవిధంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాకు సంబంధించినటువంటి సమాచారాన్ని, డేటాను రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు తెప్పించుకున్నది. మా విషయానికి వచ్చేసరికి విస్మరించి వాళ్ళు మాకు ఈరోజు అన్యాయం చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము కోరుకున్నది ఒకటే, చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మిగతా డిపార్ట్మెంట్లో ఏ విధంగా అయితే రెగ్యులరైజ్ చేసిరో మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేసి అతి త్వరగానే 7th PRs ఇంప్లిమెంట్ చేసి ఆ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ను కూడా ముందుకు తీసుకొని వచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. 2019 నుంచి 35 మందితోటి స్టార్ట్ అయిన ఈ యూనివర్సిటీ ఇప్పుడు 255 మందికి చేరింది. దాంట్లో 20 నుంచి 30-40 మందే పర్మనెంట్గా ఉన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయాలని ఉంది, యూనివర్సిటీ వాళ్ళని ప్రత్యేకంగా చేయాలని ఉంది. అది ఇంతవరకు నెరవేరలేదు. మమ్మలను రెగ్యులరైజ్ చేయాలి, లేని పక్షంలో HRA DAతో పాటు జాబ్ సెక్యూరిటీ అనేది మాకు కల్పించేయాలి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీ మొత్తం కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీలే నడిపిస్తున్నారు. యూనివర్సిటీలో 100 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, వీరితో పాటు గెస్ట్ ఫ్యాకల్టీ మరో 50 మంది ఉన్నారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ కేవలం 20 మంది. యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న PG సెంటర్స్ మొత్తం కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీతోనే నడుస్తోంది. ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ చేస్తున్నా కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఒప్పంద అధ్యాపకులతోనే యూనివర్సిటీని నెట్టుకొస్తున్నారు. మరోవైపు క్లాసులు చెప్పేందుకు రెగ్యులర్ అధ్యాపకులు ఉండాలనే నిబంధన కూడా యూనివర్సిటీలో అమలు కావడం లేదు. న్యాకు గుర్తింపు లభించాలంటే మొత్తం పోస్టుల్లో 75% భర్తీ అయి ఉండాలి. దీని ఆధారంగా కేంద్ర సంస్థలు నిధులిస్తాయి. నేను గత 10 సంవత్సరాల నుంచి పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. దయచేసి మేము ఈ గవర్నమెంట్ను ఒకటే వేడుకుంటున్నాము, ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మమ్మల్ని వీలైనంత త్వరగా 1445 మందిని యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అందరినీ బేషరత్తుగా రెగ్యులరైజ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లేని పక్షంలో మేము భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి మా యొక్క ఆందోళనను ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం ఈ గవర్నమెంట్. నేను గత 14 సంవత్సరాలుగా పాలమూరు యూనివర్సిటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను కాంట్రాక్ట్ బేసిస్లో. రాష్ట్ర వ్యాప్తంగా 1445 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులము యూనివర్సిటీలలో పనిచేస్తూ ఉన్నాము. కానీ మా రెగ్యులరైజేషన్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వాలు నాన్చూర్ ధోరణి అవలంబిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, 1445 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేసిన తర్వాతనే మీరు ఎటువంటి రిక్రూట్మెంట్ అయినా ఏదైనా చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో మా ఆందోళనను ఉధృతం చేస్తాము. మా హామీ నెరవేరని పక్షంలో ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలనేది మేము రాష్ట్ర కమిటీతో నిర్ణయం తీసుకొని మేము మా కార్యాచరణ రూపొందించుకుంటాం. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది దాటినా శాశ్వత ఉద్యోగులుగా గుర్తింపు ప్రక్రియలో మాత్రం పురోగతి లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒప్పంద అధ్యాపకులు వర్సిటీల ప్రారంభం నుంచి అరకొర జీతాలతో పనిచేస్తున్నారు. బోధనతో పాటు ఎన్నో అదనపు డ్యూటీలు చేస్తున్నామంటున్నారు. ప్రజాపాలన ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కాలం పూర్తయి విజయోత్సవాలు జరుపుకున్నా తమను పట్టించుకోవడం లేదంటూ కాంట్రాక్టు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామంటూ ఇచ్చిన హామీ అమలు చేయాలని కాంట్రాక్టు అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. నేను గత 14 సంవత్సరాల నుంచి ఈ పాలమూరు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా పనిచేస్తున్నాను. ఈ ప్రజాప్రభుత్వం వస్తే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మేము ఎంతో ఆశించినాం. కానీ ఇప్పటి వరకు కూడా మాది ఒక్కడు కూడా ముందడుకు పడలేదు. దాని దృష్ట్యా మేము ఏమంటున్నాం అంటే, ప్రభుత్వాన్ని కోరేది కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరేది కానీ, మా అంశం తొందరగా తేల్చి మమ్మలను ఒక గౌరవంగా నిలబడాలని. మా విద్యార్థులు ఎంతోమంది JLDL రెగ్యులర్ అయినరు. మేము వాళ్ళకి చదువు చెప్పిన వాళ్ళు రెగ్యులర్ అయింది, కానీ మా జీవితం అగమాచారంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మమ్మల్ని తొందరగా మా అంశాన్ని తేల్చి మమ్మల్ని ఒక గౌరవమైనటువంటి విలువనివ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని మరియు మన గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.
మేము తెలంగాణ రాష్ట్రంలో 11 యూనివర్సిటీల్లో 1445 మంది ఉపాధ్యాపకులము జాలని జీతంతో పనిచేస్తూ ఉన్నాము. పాలమూరు యూనివర్సిటీలో 99 మంది ఉపాధ్యాపకులు పనిచేస్తూ ఉన్నాము. యూనివర్సిటీలో బోధనతో పాటు అన్ని అదనపు బాధ్యతలు మేము నిర్వర్తిస్తున్నాము. కానీ యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకుల జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. గతంలో మేము ప్రజాభవన్ ముట్టడి కానీ, తర్వాత అసెంబ్లీ ముట్టడి కానీ ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజాప్రభుత్వం అయినటువంటి రేవంత్ సర్కారు ఇప్పటివరకు మమ్మల్ని చర్చలకు పిలవకపోవడము, మా పైన స్పందించకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. భవిష్యత్తులో మా అధ్యాపకులందరికీ సమన్వయం చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రోడ్లపైకి వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్టు అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలకు దిగేందుకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు.